సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించాలంటే ఒక్క బ్యాక్గ్రౌండ్ ఉంటేనే చాలదు. స్వశక్తితో ముందుకు ఎదగాలి. అయితే పైకి ఎదుగుతున్న ప్రతిసారి కింద పడేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. అయితే జయాపజయాలు తట్టుకుని నిలబడడమంటే సర్వసాధారణ విషయం కాదు. అయితే ఒకప్పుడు ఎంతో క్రేజున్న హీరో ఒక్కసారిగా అట్టడుగు స్థాయికి పడిపోయి మళ్లీ పైకి ఎదగడమంటే మాటలు కాదు. అలాంటి కోవకు చెందిన హీరోనే సుమన్. 6 అడుగుల అందగాడుగా టాలీవుడ్లో ఎంతో మంచి పేరు ఉంది. తన అందంతో, అభినయంతో ఎన్నో సినిమాల్లో నటించి అందరిని మెప్పించి అమ్మాయిల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరో సుమన్ అని అనడంలో అతిశయోక్తి లేదు. చాలామందికి సుమన్ అసలు పేరు తెలియదు. అందరికీ సుమన్గానే పరిచయం. కాని ఆయన అసలు పేరు సుమన్ తల్వార్. స్వతహాగా సుమన్ మాతృభాష తెలుగు కాకపోయినాగాని ఎంతో స్పష్టంగా అచ్చమైన తెలుగులో మాట్లాడేవాడు. అందుకేనేమో తెలుగు ప్రజలు ఆయనను అక్కున చేర్చుకున్నారు. సినీ ఇండస్ట్రీలోకి రాకముందు సినిమా అవకాశాల కోసం కష్టపడే సమయంలో హీరో భానుచందర్తో మంచి సన్నిహిత సంబంధం ఏర్పడింది. దీనితో ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారు. అంతేకాకుండా వీరిద్దరికీ మార్షల్ ఆర్ట్స్పై పట్టుకూడా ఉంది. అయితే మొదట సినిమాల్లో నటించే అవకాశం భానుచందర్కి వచ్చింది. తరువాత సుమన్ను సినిమాల్లో రికమెండ్ చేయడం జరిగింది. అప్పటినుండి వీళ్ళిద్దరూ అనేక సినిమాల్లో నటించారు. అలాగే వీరు నటించిన సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ను విస్తృతంగా ఉపయోగించారు. ఫలితంగా మార్షల్ ఆర్ట్స్ గురించి అందరికీ తెలిసేలా చేశారు. ఆ తరువాత తరంగిణి సినిమాతో పాటు యువతను ఉద్దేశించిన నేటి బాలలు, దేశంలో దొంగలు పడ్డారు వంటి చిత్రాల్లో నటించి టాప్ రేంజ్కి వెళ్లాడు. ఒకానొక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా పోటీపోటీగా సుమన్ సినిమాలు ఆడేవి. ఇలా మంచి ఉత్సాహంతో ముందుకెళుతున్న సుమన్కి ఒక కోలుకోలేని దెబ్బ తగిలింది. నీలిచిత్రాల కేసులో సుమన్ పేరు తెరమీదకు రావడంతో ఆయన జైలుకి వెళ్లాడు. ఒకానొక సందర్భంలో బెయిల్ కూడా దొరకక కొన్ని రోజులపాటు జైలు జీవితం కూడా గడిపాడు. ఆయన జైలు జీవితం గడపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అలాగే సినీ పరిశ్రమ కూడా షాక్కు గురైంది. అలాగే సుమన్ కూడా బాగా కృంగపోయాడు. జైలు నుంచి మళ్లీ తిరిగి బయటకు వచ్చాక సినిమా ఛాన్సులు రాక పరువు, ప్రతిష్ఠ మంటకలిసిపోవడంతో తేరుకోలేని డిప్రెషన్లో పడిపోయాడు. ఆ తరువాత పెళ్లి అనే బంధంతో శిరీష రూపంలో మళ్లీ అదృష్టం తలుపు తట్టింది. గుండమ్మ కథ, బడి పంతులు, రాముడు భీముడు, యమగోళ, కారు దిద్దిన కాపురం వంటి ప్రముఖ చిత్రాలు రచించిన ప్రముఖ రచయిత డివి నరసరాజు తన మనుమరాలను హీరో సుమన్కి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ప్రముఖ రచయిత సుమన్ను పిలిచి మరి మనవరాలిని ఇవ్వడంతో అప్పట్లో సినీ ఇండస్ట్రీ ఆశ్చర్యానికి గురి అయింది. అప్పుడే అందరిలో ఆలోచన మొదలయింది. సుమన్ చెడ్డవాడు అయితే రాజుగారు పిలిచి మరి పిల్లను ఎందుకు ఇస్తాడు అనే అనుమానం మొదలైంది అందరిలో. పెళ్లి తరువాత సుమన్ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. పెద్దింటి అల్లుడు, బావా బావమరిది, అబ్బాయిగారి పెళ్లి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మళ్లీ పూర్వ వైభవాన్ని దక్కించుకున్నాడు. అలాగే ఆ తరువాత అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వరుని పాత్రలో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాలో సుమన్ పాత్ర అమోఘం. ఈ సినిమా వల్లే సుమన్కి మంచి పేరు, ప్రతిష్టలు కూడా వచ్చాయి. ఆ తరువాత శ్రీరామదాసు సినిమాలో రాముని పాత్ర దొరకడం సుమన్కి మంచి ప్లస్ అయింది. ఆ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన శివాజీ సినిమాలో విలన్ పాత్రలో నటించి తనలోని మరొక యాంగిల్ను కూడా ప్రేక్షకులకు చూపించాడు. ఇలా సుమన్ కెరీర్ మలుపు తిరిగి విజయానికి చేరువలో నడవడానికి కారణం ఆయన సతీమణి శిరీష. పెళ్లి అనే బంధం సుమన్ జీవితాన్ని మార్చేసింది. వీరికి ఒక్కగానొక్క కూతురు. ఆమె పేరు అఖిలాజా ప్రత్యూష. తన కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఎటువంటి అభ్యంతరం లేదని సుమన్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు సుమన్.